ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ మధ్య కాలంలో చాలా మటుకి వార్తల్లో ఉన్నటువంటి ఏదైనా లాడ్జ్కి సంబంధించిన వార్తలు ఏమున్నా సరే అది దట్టు ఓయోకి సంబంధించిన ఈ లాడ్జెస్లో ఏదో ఒక ఇష్యూ, అంటే అది ఆత్మహత్య అనుకోవచ్చు, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు అనుకోవచ్చు. ఇట్లాంటి వార్తలు ఎక్కువగా ఈ ఓయోకి సంబంధించిన లాడ్జెస్లో నమోదైన పరిస్థితి. దీంతో ఓయోకి సంబంధించిన లాడ్జెస్ చాలా ప్రాంతాల్లో, అంటే నాకు తెలిసి అయితే ఒక సిటీకి మేబీ ఒక 30 నుంచి 40 ఉండుండొచ్చేమో. సో ఎంత అయితే ఆ కంపెనీ విస్తరించిందో అంతే వార్తల్లో కూడా నిలిచింది. సో అందుకనే ఓయోకి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా ఉండడానికనే ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. సో ఓయో హోటల్స్ కొత్త చెక్ ఇన్ రూల్స్ రూపొందించింది. ఇకపై వివాహం కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఓయోకి సంబంధించిన వాళ్ళకే ఎందుకంటే వార్తల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓయోకి సంబంధించిన వాళ్ళు ఈ ఫార్మాట్ని చేంజ్ చేద్దామని అనుకున్నారు. ఒక్క ఓయోకే కాదు, చాలా లాడ్జెస్ చాలా ఇట్లాంటి హోటల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, లాడ్జెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫార్మాట్ని ఫాలో కావాల్సిందే. ఎందుకంటే ఇది నిబంధనను తొలుత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అమలు చేయనుండగా రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఉత్తరప్రదేశ్ మీరట్లో ఇది ఇంప్లిమెంట్ చేయబోతోంది ఓయో. కానీ ఈ డిసిషన్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే, పెళ్లికి ముందే ప్రైవసీ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు నిబంధన పాటించకుండానే ఎవరు వస్తుండ్రో ఎవరు పోతుండ్రో అసలు తెలియకుండానే ఎవరు రూమ్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే వాళ్ళకు రూమ్స్ ఇచ్చుకుంటా పోతూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎక్కువ కేసెస్ ఇట్లాంటివే. ఈ జంటల వల్లనే ఓయోకి సంబంధించి బ్రాండ్ ఏదైతే ఇమేజ్ ఉండేనో అదంతా కూడా డ్యామేజ్ అవుతా వస్తా పోయింది. సో కాపాడుకోవడానికి, ఈ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికిలో భాగంగానే ఇట్లాంటి నిబంధనను తీసుకొచ్చినట్టు అర్థమవుతోంది. వివాహంతో సంబంధం లేకుండా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు ఓయో రూమ్స్కు వెళ్తుంటారు. స్త్రీ పురుషుల గుర్తింపు కార్డు చూపించి టారిఫ్ చెల్లిస్తే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా రూమ్స్ కేటాయిస్తారు. ఎక్కువ మంది కాలేజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఓయో సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఓయో సర్వీసెస్ను తప్పుపడుతున్నారు. తమ పిల్లలు చెడిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఓయో హాస్పిటాలిటీ సేవలను అందిస్తోంది. సో తక్కువ ధరకే రూమ్స్ అందించడంతో ఓయో సర్వీసెస్ తక్కువ కాలంలో అందరినీ ఆకర్షించాయి. అదే సమయంలో కపుల్స్ కాకపోయినా పరస్పర అంగీకారంతో అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో ఉండేందుకు ఓయో హోటల్స్ అనుమతిస్తూ ఉండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల దృష్ట్యా ఓయో హోటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఏంది అసలు ఇది? అమ్మాయిలు అబ్బాయిలా ఎవరు వస్తున్నారు, ఏంటిది? మినిమం అంటే మినిమం కదా. ఇట్లాంటి ఘటనలకు కారణం ఏవైతే అయిందో అవన్నిటికీ కూడా రెస్పాన్సిబుల్ ఓయోనే. మరి గతంలో అన్నీ మర్చిపోదామా? ఇప్పుడు అన్ని నిబంధనలు మారుస్తున్నారు కాబట్టి ఇంకా అవన్నీ ఘటనలకు సంబంధించి ఏవైతే జరిగినాయో, తల్లిదండ్రులు ఎవరినైతే పిల్లల్ని కోల్పోయినరో అవన్నిటిని గాలికి వదిలేసినట్టే. ఇక సరే, ఇప్పటికైనా మేలుకొని ఇగో ఏదో ఒక డిసిషన్ తీసుకుందామని అనుకుందామా? మరి ఏంది అసలు ఇది? ఇది ఒకసారి ఆలోచించండి. ఓయో సర్వీసెస్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఎవరు? పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు. అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఓయో సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అబ్బాయిలు చాలామంది ఉపయోగించుకున్నారు. సో కొన్నేళ్ళుగా ఓయో హాస్పిటాలిటీ సేవల్ని అందిస్తోంది కాబట్టి ఒకేసారి ఓయోలో ఏంటిది చాలా తక్కువ ధర, అంటే మిగతా వాటికి కంపారిజన్ చేస్తూ ఓయో రూమ్లో ధర తక్కువ ఉంది కాబట్టి అందరూ ఎక్కువగా, అండ్ అక్కడ ఏమీ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి చాలామంది దీనికే వెళ్ళారు. అందుకే అందులో భాగంగానే చాలా మట్టుకి ఈ హోటల్స్లోనే అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి. వీటి మీద చాలా కేసెస్ నమోదయ్యాయి కాబట్టే ఈ డిసిషన్ తీసుకుంది అనుకోవచ్చు. వారికి నో ఎంట్రీ అట. ఎవరికి? ఓయో హోటల్స్లో రూమ్ బుక్ చేసుకోవడం ఎంతో ఈజీ. ఓయో యాప్లో రూమ్ బుక్ చేసుకొని నేరుగా హోటల్కి వెళ్తే గది కేటాయిస్తారు. రూమ్లో ఉండే వ్యక్తుల గుర్తింపు కార్డు జిరాక్స్ హోటల్ రిసెప్షన్లో సమర్పించాల్సి ఉంటుంది. అంతే.
తప్ప మిగిలిన ఏ వివరాలు అడగరు. ముఖ్యంగా ప్రైవసీ కోరుకునే వారికి ఓయో రూమ్స్ అనువైన ప్రదేశంగా చెప్తారు. ఇప్పటి వరకు ఎవరైనా ఓయోలో రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా తాజాగా ఓయో పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వబోమనే కొత్త రూల్ తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా పెళ్ళైన జంటలకు మాత్రమే ఓయో రూమ్స్ ఇవ్వబోతున్నారు. మరి వీళ్ళకి పెళ్ళయిందా కాలేదా ఎట్లా తెలుస్తుంది? ఏం గుర్తింపు కార్డు తీసుకుంటారు? ఇది చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఓయో తీసుకొచ్చిన నూతన చెక్ ఇన్ పాలసీలో పెళ్లి కాని జంటలు రూమ్ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అమలు చేస్తోంది. ఆ తర్వాత ఈ విధానాన్ని దేశమంతా విస్తరించే ఛాన్స్ ఉంది. ఇక నుంచి రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే గుర్తింపు కార్డును సమర్పించాలి. సురక్షితమైన బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవార్ శర్మ తెలియజేశారట. అంటే గుర్తింపు కార్డులు అంటే ఏం గుర్తింపు కార్డులు అంటే ఇది టోటల్లీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. మరి గుర్తింపు కార్డు అంటే వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఏం గుర్తింపు కార్డు చూపెట్టాలి? ఎవరైనా జంటలు ఓయోలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే వివాహ ధృవీకరణ లేదా కపుల్స్గా ధృవీకరించే ఏదైనా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఫోటో గీటో అడిగితే మాత్రం మార్ఫింగ్ ఇప్పుడు ఫుల్గా నడుస్తుంది కాబట్టి మార్ఫింగ్ ఫోటోలు ఇచ్చే కూడా అవకాశం ఉంటుంది. మరి మార్ఫింగ్ లేకుండా నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకున్న జంటనా కాదా ఎట్లా నిర్ధారించబోతున్నారు? ఇది చెప్పాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది. సో గతంలో రూమ్స్ బుక్ చేసుకునే విధానంలో స్వల్ప మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఓయో నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తూ ఉండగా ప్రేమికులకు మాత్రం ఇది షాకింగ్ అనే చెప్పుకోవాలి. జంటగా ధృవీకరించే పత్రాలు బుకింగ్ సమయంలో సమర్పించకపోతే వారికి రూమ్ బుక్ కాదనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చేసింది చాలదా? ఇట్లా ఒక నిబంధన వచ్చింది అని అంటే ఎంత బాధనో కొంతమందికి అయితే. కానీ నిజంగానే ఆలోచించండి, ఇది అందరి కోసం అంటే మన సమాజ హితం కోసం చేసినటువంటిది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ బాయ్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకి ఈ ఓయో రూమ్స్లో పట్టుబడిన వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అంటే అక్కడ ఎట్లాంటి నిగ్రహణ లేదు కాబట్టి ఏం చేసినా జల్తుంది. ఆర్ ఎవరు చూసే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఇదే బెస్ట్ అని చాలామంది ఇక్కడికే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కేసులు కూడా అంత పెద్ద ఎత్తునే వీటి మీదనే నమోదైనాయి. అందుకే ఓయో వాళ్ళే ఈ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనుకున్నారు, కానీ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరగలే. అట్లనే వీళ్ళు నెగటివ్గానే వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. అందుకే దాంట్లో కరెక్షన్లో భాగంగానే ఇప్పుడు కొత్త చెక్ ఇన్ రూల్స్ రూపొందించింది. ఓన్లీ జంటలకు మాత్రమే, పెళ్ళైన జంటలకు మాత్రమే ఇక మీదట ఓయో రూమ్స్ కేటాయించబోతోంది. ఇప్పటికైతే ఉత్తరప్రదేశ్ మీరట్లో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది, కానీ పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఇది దేశమంతా అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. ఐ థింక్ చెప్పట్లేదు, కానీ నాకు తెలిసైతే ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ బ్రాండ్ని మూసేసుకోండి అని చెప్పినట్టున్నాయి. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నట్టయితే నాకైతే అనిపిస్తోంది. ఇట్లాంటి వాటిని కట్టడి చేయకపోతే మాత్రం నిజంగానే సమాజంలో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ మన ఎవరైతే మన పిల్లలు, యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చెడిపోయే అవకాశం కూడా డెఫినెట్లీ ఉంటుంది. అండ్ క్రైమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధన ఖచ్చితంగా ఉండాల్సిందే అండ్ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిందే.